టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఊహించని విధంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆఫీస్లో ప్రత్యక్షమయ్యారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కేమ్ కేసులో ఆయన్ను అధికారులు విచారించారు. దాదాపు 3 గంటల పాటు అల్లు అరవింద్ను ప్రశ్నించారని తెలుస్తోంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే గీతా ఆర్ట్స్ అధినేత ఉన్నట్టుండి ఈడీ ముందు హాజరు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగిందంటే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలెక్ట్రానిక్స్ పేర్లతో ఏర్పాటు చేయబడిన 2 సంస్థలు 2017లో యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 100 కోట్ల రుణాలు తీసుకున్నాయి. అయితే ఓపెన్ క్యాష్ క్రెడిట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి ఆ రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు దాఖలు చేసింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్తో అల్లు అరవింద్కి చెందిన కొన్ని సంస్థలకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నిర్మాతకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. బ్యాంక్ స్కేమ్ కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలెక్ట్రానిక్స్ సంస్థల్లో డైరెక్టర్లు రాఘవేంద్ర, రవికుమార్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్, కర్నూలు, ఢిల్లీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అల్లు అరవింద్ను విచారించారు. 2017-19 మధ్య జరిగిన కొన్ని లావాదేవీలపై ప్రశ్నించారని సమాచారం. వచ్చే వారం అధికారులు మరోసారి అరవింద్ను విచారించనున్నారు. ఈడీ విచారణకు హాజరవడంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక మైనర్ వాటాదారుడు పేరు మీదున్న ప్రాపర్టీ కొన్న తరువాత అతనికి ఈడీ ప్రాబ్లం ఏదో వచ్చింది. అతను బ్యాంకు లోన్ తీసుకొని కట్టలేదు. అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో భాగంగా అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి విచారణకు రమ్మని అడిగితే బాధ్యత గల సిటిజన్గా వెళ్ళాలి కదా. నేను వెళ్ళి వివరణ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్స్ అడిగారు. అంతే తప్పితే ఇంకేమీ లేదు. దీన్ని మీడియాలో పెద్దగా చూపిస్తున్నారు. ఎంక్వైరీ రమ్మని అడిగితే వెళ్ళాను. అంతకు మించి ఏమీ లేదు అని అల్లు అరవింద్ అన్నారు. అలాగే మరిన్ని సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం సినీ ప్రేమికుడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.